హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో టైటిల్ వచ్చి భారత్ పాకిస్తాన్ యుద్ధాల చరిత్ర 1947, 1965, 1971 మరియు 1999 కార్గిల్ యుద్ధం. మొట్టమొదటిగా భారత విభజన 1947 యుద్ధానికి నాంది. 1947లో భారతదేశ విభజనలో భారత్ పాకిస్తాన్ దేశాలు ఏర్పడ్డాయి. జమ్మూ మరియు కాశ్మీర్ ప్రాంతాలపై మొదటి యుద్ధం మొదలైంది. రెండవది మొదటి యుద్ధం 1947లో పాకిస్తాన్ యుద్ధం నుండి వచ్చిన కబాలీలు కాశ్మీర్లోకి చొరబడ్డారు. మహారాజా హరిసింగ్ భారతదేశంలో విలీన ఒప్పందాన్ని చేశారు. రెండవ యుద్ధం 1965లో 1965లో పాకిస్తాన్ ఆపరేషన్ గ్రౌండ్ స్లామ్ పేరుతో కాశ్మీర్లో దాడికి తెగబడింది. భారత్ దానికి ప్రతీకారం తీర్చింది. మూడవ యుద్ధం 1971 బంగ్లాదేశ్ స్వాతంత్ర పోరాటం. పాకిస్తాన్లో తూర్పు దేశాల్లో జరుగుతున్న అణచివేతకు భారత్ మద్దతిచ్చింది. ఇది బంగ్లాదేశ్ స్వతంత్రానికి దారితీసింది. బంగ్లాదేశ్ ఆవిర్భావం 1971లో భారత సైన్యం 90,000 పైగా పాకిస్తాన్ సైనికులను బంధించింది. డెక్కాలో కమాండ్ పరాజయంని అంగీకరించింది. నాలుగవ యుద్ధం కార్గిల్ యుద్ధం 1999. పాకిస్తాన్ సైనికులు ముస్లిం మిలిటెంట్ల మాదిరిగా కార్గిల్లోకి చొరబడ్డారు. భారత్ ఆపరేషన్ విజయ్తో ఘన విజయం సాధించింది. కార్గిల్ యుద్ధానంతరం ప్రపంచ ప్రతిస్పందన. భారతదేశం సైనిక పరాక్రమంతో పాటు ప్రపంచ మద్దతును కూడా పొందింది. పాకిస్తాన్ మీద అంతర్జాతీయ ఒత్తిడి పెరిగింది. యుద్ధాల్లో ప్రాణాలు కోల్పోయిన వీరులకు నివాళి. 4 యుద్ధాల్లో వేలాది మంది జవాన్లు ప్రాణత్యాగం చేశారు. వీరుల త్యాగాన్ని దేశం ఎన్నటికీ మర్చదు. శాంతి ప్రయత్నాలు. యుద్ధాల తర్వాత శాంతి చర్యలు జరిగాయి, కానీ విశ్వాస లోపం కారణంగా అవి ఫలితాన్నివ్వలేదు. నేటి పరిస్థితి. భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. శాంతి కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు.